ప్రతి ఏటా జూన్ 2లోగా నోటిఫికేషన్లు, డిసెంబర్ 9లోగా నియామకాలు పూర్తి చేస్తామన్న రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఘనంగా ప్రారంభమైన ఉజ్జయిని మహంకాళి బోనాలు. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రపంచ హెరిటేజ్ సదస్సును ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. వారసత్వ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా నేటి నుంచి సమావేశాలు. దేశ ఆర్థిక ప్రగతికి ఖనిజ సంపద మూలమన్న కిషన్ రెడ్డి. మినరల్ ఎక్స్ప్లోరేషన్ హ్యాకథాన్లో పాల్గొన్న కేంద్ర మంత్రి. గవర్నర్ రాధాకృష్ణన్ను కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల సమస్యలపై ఫిర్యాదు. రాష్ట్రంలో రాజ్యాంగ హననం జరుగుతోందన్న కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారని విమర్శ. మూసీ చుట్టుపక్కల ఐటీ టవర్లు నిర్మిస్తామన్న రేవంత్ రెడ్డి. గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభించిన ముఖ్యమంత్రి. అన్యాయానికి గురవుతున్న నిరుద్యోగులకు అండగా ఉంటామన్న కిషన్ రెడ్డి. రాష్ట్రం సాధించుకున్న యువత నేడు ఇబ్బందుల్లో ఉందని నిరుద్యోగ మహాధర్నాలో వ్యాఖ్య. ప్రముఖ కవి జూకంటి జగన్నాథంకు దాశరథి పురస్కారం. 3 దశాబ్దాల సాహితీ సేవకు గుర్తింపు. ఈ నెల 25న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. బడ్జెట్కు ఆమోదం తెలపనున్న కేబినెట్. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు. 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా నీట్ ఫలితాల విడుదల. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ప్రభుత్వ పాఠశాలల పనివేళల్లో మార్పులు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటలకే ప్రారంభం. యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా. వ్యక్తిగత కారణాలతో వైదొలుగుతున్నట్లు వెల్లడి. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు. రవాణా, ఆర్&బి స్పెషల్ సిఎస్గా వికాస్ రాజ్. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు. అత్యధికంగా నిజామాబాద్ వేంపల్లెలో 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి పొంగులేటి. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలతో కృష్ణా గోదావరికి పెరుగుతున్న వరద. జూరాల 17 గేట్లు, నారాయణపూర్ 22 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్న అధికారులు. మహిళల ఏషియా కప్లో నేడు యూఏఈతో భారత్ పోరు. సెమీఫైనల్ బెర్త్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్న హర్మన్ ప్రీత్ బృందం. భారత ఫుట్బాల్ జట్టు కోచ్గా మనోలో మార్క్వెజ్. ప్రకటించిన అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య.